అందరికీ నమస్కారం. షిరిడీ సాయిబాబా అందించిన స్ఫూర్తిదాయకమైన బోధనల గురించి తెలుసుకునే మన ఈ ప్రయాణంలోకి స్వాగతం. ఈరోజు మనం మన జీవితంలో ఎదురయ్యే సవాళ్లను దాటడానికి ఎంతో ముఖ్యమైన విశ్వాసం, సహనం ఈ రెండు గుణాల గురించి బాబా చెప్పిన అద్భుతమైన కథల ద్వారా లోతుగా అర్థం చేసుకుందాం. చూడండి, సాయిబాబా బోధనలన్నింటికీ ఇదే గుండెకాయ. శ్రద్ధ అంటే అస్సలు చెదరని విశ్వాసం, మరి సబూరి అంటే ప్రశాంతమైన సహనం. ఈ రెండూ మన జీవిత ప్రయాణంలో మనకు ఎలా దారి చూపిస్తాయో, మనల్ని ఎలా నడిపిస్తాయో చూద్దాం. ఈరోజు మనం తెలుసుకోబోయే కథలు, ఈ అద్భుతాలు అన్నీ పవిత్ర గ్రంథమైన శ్రీ సాయి సచ్చరిత్ర నుండి తీసుకున్నవే, ప్రత్యేకంగా 50వ అధ్యాయం నుండి. ఇది కేవలము పుస్తకం కాదండి, ఇది మన జీవితాలకి దారి చూపించే ఒక సజీవ మార్గదర్శి అన్నమాట. మన ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా సాగుతుందంటే, ముందుగా బాబా చెప్పిన మార్గదర్శక కథలతో మొదలుపెడదాం. ఆ తర్వాత విశ్వాసం, సహనం అంటే ఏంటో లోతుగా అర్థం చేసుకుందాం. ఇక చివరగా ఈ బోధనలను మన రోజువారీ జీవితంలో ఎలా పాటించవచ్చో కూడా చూద్దాం. సరే, మరి ఇంకెందుకాలస్యం, మన ప్రయాణాన్ని మొదలుపెట్టేద్దామా? ఈ మొదటి భాగంలో మనం సచ్చరిత్రను కేవలం ఒక పాత పుస్తకంలా కాకుండా మనతో నేరుగా మాట్లాడే ఒక గురువులా ఎలా చూడాలి అనేది తెలుసుకుందాం. ఈ గ్రంథంలోని ప్రతి కథ, ప్రతి సంఘటన మనందరికీ ఆచరణలో పెట్టగల జ్ఞానాన్నిస్తుంది. అసలు బాబా తన భక్తుల కష్టాలను ఎంత ప్రేమగా తీర్చేవారో, వారి జీవితాలను ఎలా మార్చేవారో ఈ పుస్తకం మన కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఇప్పుడు మనం అచంచల విశ్వాసం యొక్క శక్తిని తెలియజేసే ఒక కథలోకి వెళదాం. మనసులో ఉన్న బరువంతా పక్కన పెట్టి పూర్తి నమ్మకం ఉంచితే అసలు ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో ఈ కథ మనకు చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఒక్కసారి ఊహించండి, మన జీవితము ఒక తుఫానులో చిక్కుకున్నట్టు అనిపించినప్పుడు, ఏ దారి కనిపించినప్పుడు మనసు ఎంత అల్లకల్లోలమవుతుందో కదా. ఆ భక్తుడు కూడా సరిగ్గా అలాంటి నిస్సహాయ స్థితిలోనే బాబా పాదాల మీద పడ్డాడు. ఇందులో ఉన్న గొప్ప విషయమేంటంటే, బాబా ఇచ్చిన సలహా చూడ్డానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది, కాని దాన్ని ఆచరించాలంటే మాత్రం అపారమైన ధైర్యం కావాలి. ఎందుకంటే మన చేతుల్లో ఏమీ లేదు, అంతా దేవుడికే వదిలేస్తున్నాం అని చెప్పడానికి గొప్ప విశ్వాసం ఉండాలి కదా. ఇది మనందర్నీ ఆలోచింపజేసే ప్రశ్న కదూ. మన ప్రయత్నాలన్నీ ఫెయిలైనప్పుడు, చుట్టూ చీకటి అలుముకున్నప్పుడు కేవలం నమ్మకంతో నిలబడటం సాధ్యమేనా? మరి ఆ భక్తుడేం చేశాడో చూద్దాం. ఆ భక్తుడు తన ఆందోళనలన్నింటినీ పక్కన పెట్టేసి బాబాపై సంపూర్ణ విశ్వాసం ఉంచాడు. అంతే, అద్భుతం జరిగిపోయింది. తను కనీసం ఊహించని విధంగా తన సమస్య తీరిపోయింది. ఇది సంపూర్ణ శరణాగతి యొక్క శక్తికి ఒక అద్భుతమైన నిదర్శనం. ఇప్పుడు మనం రెండో మూలస్తంభం అంటే సహనం గురించి మాట్లాడుకుందాం. గుర్తుంచుకోండి, సహనమంటే ఊరికే చేతులుగట్టుకొని ఎదురుచూడటం కాదు, అదొక చురుకైన ఆధ్యాత్మిక సాధన. ఇది మనలో చాలామందికి ఎదురయ్యే అనుభవమే కదా. మనం కోరుకున్నది వెంటనే జరగకపోతే, మన ప్రార్థనలకు సమాధానం రాకపోతే మనసులో అనుమానాలు, నిరాశ పుట్టుకొస్తాయి. ఆ భక్తుడి సందేహాలకు బాబా ఇచ్చిన సమాధానం ఇది. అంటే దేవుడి టైమింగు, మన టైమింగు వేరుగా ఉండొచ్చు, కాని ఆయన చేసేది ఎప్పుడూ మన మంచికే జరుగుతుందని ఈ మాటలు మనకొక గొప్ప భరోసానిస్తాయన్నమాట. ఆ భక్తుడు ఎంతో సహనంతో వేచియున్నాడు. చివరికేమైందో తెలుసా? అతను ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు గొప్ప బహుమతిని బాబా అనుగ్రహించారు. దీనిబట్టి మనకర్థమయ్యేదేంటంటే, సహనంతో ఎదురుచూస్తే వచ్చే ఫలితం మనం ఊహించిన దానికన్నా చాలా తియ్యగా ఉంటుంది. ఇప్పటిదాకా మనం కథల ద్వారా స్ఫూర్తి పొందాం కదా. ఇప్పుడు ఆ పాఠాలని మన జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం. ఈ శ్రద్ధ, సబూరి అనేవి కేవలం పదాలు కావు, అవి మన జీవితాన్ని నడిపించే రెండు అద్భుతమైన శక్తులు. శ్రద్ధ అంటే గుడ్డి నమ్మకం కాదండి, అదొక లోతైన, సంపూర్ణమైన విశ్వాసం. ఉదాహరణకి, ఒక జనసమూహంలో ఓ చిన్న పిల్లాడు వాళ్ళ అమ్మనాన్నల చెయ్యి పట్టుకున్నట్టన్మాట. ఆ పిల్లాడికి దారి తెలియదు, ఎటు వెళ్తున్నారో తెలీదు, కాని వాళ్లు తనని సురక్షితంగా తీసుకెళ్తారని మాత్రం తెలుసు. ఆ భరోసానే శ్రద్ధ. ఇక సబూరి అంటే సహనం. ఇది కూడా ఊరికే ఎదురుచూడటం కాదు. ఒక రైతు విత్తనం నాటి అది మొలకెత్తి పంటగా మారే వరకు ఎలా శ్రద్ధగా, ఆశతో చూసుకుంటాడో, ప్రకృతి సరైన సమయంలో పంటనిస్తుందని నమ్ముతాడో, అలాగే మనం కూడా నమ్మకంతో మన పని మనం చేస్తూ ఎదురుచూడటమే సబూరి. మరి
ఈ సహనాన్ని మన రోజువారీ జీవితంలోకి ఎలా తీసుకురావాలి? ముందుగా మనలో ఆందోళన కలిగినప్పుడు దాన్ని గమనించి ఓకే, నాకు టెన్షన్గా ఉంది అని ఒప్పుకోవాలి. ఆ తర్వాత బాబా ఉన్నారు, అంతా ఆయనే చూసుకుంటారు అని గుర్తు చేసుకోవాలి. అంతా సరైన సమయంలో జరుగుతుందని నమ్మి ప్రశాంతమైన మనసుతో మనం చెయ్యాల్సిన పనులు మనం చేసుకోవాలి. ఇక చివరగా ఈ అమూల్యమైన జ్ఞానాన్ని మనం కేవలం వినేసి వదిలేయకుండా మన జీవితంలో ఒక భాగంగా ఎలా మార్చుకోవాలో చూద్దాం. ఆధ్యాత్మిక ప్రయాణం మొదలుపెట్టడానికి పెద్ద పెద్ద పనులేమీ చెయ్యనవసరం లేదు. ఇంట్లో దేవుడికి ఒక చిన్న ప్రశాంతమైన స్థలాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఉదయాన్నే లేవగానే దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవడం, లేదా అవసరంలో ఉన్నవారికి ఒక చిన్న సహాయం చేయడం, ఇవన్నీ మనల్ని దైవానికి దగ్గర చేస్తాయి. అన్నింటికన్నా ముఖ్యంగా ఎంత పనిలో ఉన్నా మనసులో బాబాను స్మరించుకోవడం మనకు అద్భుతమైన శాంతినిస్తుంది. ఈ ప్రయాణాన్ని ముగించే ముందు మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకుందాం. ఈరోజు నుండి మన జీవితంలో విశ్వాసాన్ని, సహనాన్ని కొంచెమైనా సరే ఎలా పెంచుకోవచ్చు? ఈ ఆలోచనతోనే మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఓం సాయిరాం.